శ్రోతలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం చేద్దాం కన్నా 30 పద్యాలు అయిపోయినాయి ఆముక్తమాల్యదలో. ఇన్ని రోజులు, నెల రోజులు బట్టి శ్రీకృష్ణదేవరాయలు నాతోనే ఉన్నట్టు అనిపించింది. మా ఇంట్లో కూర్చుని నాతో మిగతా కుటుంబ సభ్యులతో పాటు మా ఇంట్లో కూర్చున్నాడని చెప్పి అనిపించింది. ఒకప్పుడు నిద్రలో కూడా కనబడ్డాడు. నడుస్తున్నా, భోంచేస్తున్నా, ఎప్పుడు చేస్తున్నా 30 రోజులు నాతో ఉన్నాడు కృష్ణదేవరాయలు. ఇప్పుడు ఆయన వదిలిపెట్టేయడానికి కొద్దిగా బాధ అనిపిస్తోంది. కానీ మిగతా కవులను కూడా చూడాలి కదా. ఆయన మహాకవి. దాంతోపాటు మిగతా కవుల సంగతి కూడా మనం కొద్దిగా పట్టించుకోవాలి కదా. నేను చెప్పే ఈ విశ్లేషణ విని మీరు చాలామంది వినుంటారని చెప్పి ఆశిస్తున్నాను. విని కొంతమంది ఎంతో ప్రేమగా, ఎంతో అభిమానంగా, ఎంతో గౌరవంగా నాకు విమర్శలు, అభినందనలు పంపించారు. ఇందులో ముఖ్యంగా వీరందరికీ కృతజ్ఞుణ్ణి. అందులో ముఖ్యంగా మన శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర కుమార్ గారు, కళ్యాణ్ గారు, సత్యమూర్తి, పతంజలి, నళిని, పద్మజ, వీళ్ళందరూ చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలాసార్లు మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది, బాగుంది అని చెప్పి వాళ్ళ కామెంట్స్ నాకు పంపించారు. దాంతో అట్లీస్ట్ వాళ్ళని డిసప్పాయింట్ చేయటం నిరుత్సాహపడిపోతారు అని చెప్పి నేను 30 రోజులు పట్టుదలగా చేశాను. ఒకసారి చేద్దామని చెప్పి అనిపిస్తే ఇంకా ఇంత ఆసక్తి ఉంటే మనుషుల్లో, మన తెలుగు వాళ్ళలో తెలుగు కవుల గురించి నేర్చుకోవాలని నా ధర్మం నేను నిర్వహించాలి. తర్వాత ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఇటువంటిదే ఇంకో మహాకవిని తీసుకుని పుస్తకం కానీ తీసుకుని చేద్దామని చెప్పి ఉంది. ఇంకా తొందరలోనే రెడీ అవుతాను. మేము ఒక వారంలో కల్లా మళ్ళీ రెడీ అవుదాం అనుకుంటున్నాను. ఎలా చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాను. మీరందరూ ఇది విన్న వాళ్ళందరూ విన్నాము అని చెప్పి చిన్న కామెంట్ పంపిస్తే చాలా సంతోషిస్తాను. మీకు టైం ఉంటే ఏది నచ్చిందో, మీకు ఏమేమి మనం ఇంకా అభివృద్ధి చేయాలో సూచనలు ఇస్తే ఇంకా సంతోషిస్తాను. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు 1929లో మరణించారంటారు. ఆయన ఉన్నది ఎక్కువ రోజులు లేరు. 20 సంవత్సరాలు ఆయన మహారాజుగా ఉంది. అందరూ యాక్సెప్టెడ్ టైమింగ్స్ ఏమిటంటే 1509 నుంచి 1529 దాకా ఉన్నాడని చెప్పి. ఆయన మనం అనుకున్నాం కదా, ఆయన పాపం అంత గొప్పవాడు, అంత మహానుభావుడు అయ్యుండి తెలుగు సాహిత్యాన్ని, కళల్ని, హిందూ మతాన్ని, వీటన్నిటిని ఎంతో అభివృద్ధి చేసిన ఆయన చివరి రోజులు అంత సంతోషంగా లేవు. తిమ్మరుసుని కొడుకు చనిపోతే తిమ్మరుసు కారణం అని చెప్పి మిగతా వాళ్ళందరూ నెపం పెడితే పాపం తిమ్మరుసు కళ్ళు తీసేయటం, దాంతో ఈయన తర్వాత చాలా బాధపడటం. ఈయన ఏ యుద్ధంలో పోలేదంటారు. 1529లో ఆయనకి కడుపులో ఏదో ప్రాబ్లం ఉందంటారు, ఎయిల్మెంట్, ఏదో కడుపులో జబ్బు చేసింది. అది వంశపారంపర్యంగా వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు, తాతల్లో కూడా ఇదే ఉండేదంటారు. మరి ఇప్పటి కాలం దాని ప్రకారం చెప్పాలంటే క్యాన్సర్ లాంటిది ఏమన్నా తెలియదు. మరి మొత్తానికి కడుపులో బాధతో 58 ఏళ్ళకి పోయాడు ఆయన. ఆయనతో పాటు అలసాని పెద్దను ఉండేవాళ్ళు కదా. అలసాని పెద్దను ఆయనకంటే పెద్దవాడు. కానీ చాలా రోజులు బతికుండటం వలన కృష్ణదేవరాయలు పోయిన తర్వాత కూడా ఆయన ఉన్నాడు. కృష్ణదేవరాయలు పోయిన తర్వాత ఆయన ఒక పద్యం చెప్పాడు. అది నా మనసులోని భావాలు కూడా ఆయనే చెప్పారు. ఎదురైనచో తన మదకరీంద్రము నిల్పి కేలూత ఒసగి ఎక్కించుకునియే కోకట గ్రామాద్యనేకాగ్రహారంబులడిగిన సీమలయందునిచ్చే
మను చరిత్రం బందు కొనువేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవి గండపెండేరమునకు ఈ వెతగుదగుదని తానే పాదమున తొడిగే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన కవీంద్ర అని నన్ను పిలుతునట్టి కృష్ణదేవరాయలతో దివికేగలేక బ్రతికి ఉన్నాడ జీవచ్ఛవం బనగుతూ. అంత అద్భుతంగా చెప్పాడండి ఆయన బాగా పెద్దరామాచ్యుడు. ఎదురైనతో ఆయన ఎదురైనప్పుడు కృష్ణదేవరాయలకి పెద్దనామాచుడు ఎదురైనతో తన మదకరీంద్రము నిలిపి, ఆయన ఏనుగు మీద నడుచుకుంటూ వెళ్ళేవాట. ఏనుగు నడిపించుకుంటూ ఏనుగు మీద కూర్చుని విజయనగర సామ్రాజ్యంలో హంపీలో అక్కడ తిరుగుతూ ఉండేవాట. అక్కడ ఎప్పుడన్నా దోవలో పెద్దన కనిపిస్తే కేలూత మద కరీంద్రము నిలిపి, మద అంటే మదించిన, కరీంద్రం అంటే ఏనుగు. ఆ ఏనుగుని ఆపి కేలూత వసిగి చెయ్యిచ్చి ఎక్కించుకొనియే ఆయన్ని పెద్దన్ని తీసుకుని ఏనుగు మీద కూర్చోబెట్టేవాట. కవులంటే ఆయనకి అంత గౌరవం ఉండేది. నిజమైన కవి కాబట్టి కవి యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఈ విషయంలో ఎన్టీఆర్ కూడా అదే కవులంటే చాలా గౌరవంగా చూసేవాళ్ళని చెప్పి విన్నాను. కవీంద్రుడు అని చెప్పి పిలిచేవాట. చాలా మర్యాదగా ఉండేవాట కవులంటే. ఆ గౌరవం ఉండాలి మన కవులంటే. అందుకోసం ఈ ఘోష అంతా ఏమిటంటే మనం కవుల్ని గౌరవించడం బాగా తగ్గించేసాం. వేరియస్ మెటీరియలిస్టిక్ పర్స్యూట్స్లో మనం వాళ్ళ గొప్పదనాన్ని మర్చిపోతున్నాం. అది మర్చిపోకుండా వాళ్ళ గొప్పదనం చూపెట్టడానికి నా ప్రయత్నం. ఎదురైన చోతన మద కరీంద్రము నిలిపి కేలూత వసగి ఎక్కించుకుని చేయిచ్చి పైకి ఎక్కించుకునేవాట. కోకట గ్రామాది అనేక అగ్రహారంబులు అడిగిన సీమల యందు ఇచ్చే. ఈయనకి కవిగా బతకమని చెప్పి కొన్ని గ్రామాలు ఇచ్చాట. ఆయన కోకట గ్రామం, ఈ గ్రామాలన్నీ రాయలసీమలో అనే అగ్రహారాలు, ఆ గ్రామాలు అటువంటి అనేక అగ్రహారాలు పెద్దనికి ఇచ్చాట. హాయిగా ఉండండి, కవితను రాసుకోండి, ప్రజలకి నీతులు చెప్పండి అని. మనుచరిత్రం వందుకొని వేళ, మనుచరిత్రం ఆయనకు అంకితం చేశారు కదా పెద్దన కృష్ణదేవరాయలకి. పురమేగ పల్లకి తన కేల పట్టి ఎత్తే. ఓహోహో, ఊరంతా ఆయన ఊరేగించారట. మనుచరిత్రం అంత గొప్ప గ్రంథం రాసేవాడిని పల్లకీలో పెట్టి ఊరేగించారట మన పెద్దన్ని. అప్పుడు కృష్ణదేవరాయలు ఏం చేశాడు, తన కేల పట్టి ఎత్తి, తన చేత్తో పల్లకీని ఎత్తి మొత్తం హంపి అంతా తిప్పాట. బిరుదైన కవి గంట పెండేరమునకు ఈవే తగుదని తానే పాదమున తొడిగే. నువ్వు ఇంత గొప్ప కవి కదా, నీకు గండ పెండేరం అని చెప్పి కాళ్ళకి తొడుగుతూ ఉండేవాళ్ళు, ఒక నగ లాంటిది ఈ కవులకి. అది నువ్వే నీకు తగిన వాడివి గండ పెండేరం అని భటుల్ని పోయి తొడగమన్నాడా. తానే పాదమున తొడిగే, తానే వచ్చి కాళ్ళకి గండ పెండేరం తొడిగేట. ఆంధ్ర కవిత పితామహ, ఆంధ్ర కవితకి పితామహుడు, తాత లాంటి వాడు, అల్లసాని పెద్దన కవీంద్ర అని పిలిచేవాట ఆయన్ని ఎంతో ప్రేమగా. అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతో దివికి ఏగలేక, అటువంటి అంత మర్యాదస్తుడు, అంత స్నేహితుడు, అంత ఆప్తుడు ఆయన కృష్ణదేవరాయలతో దివికి, ఆయన స్వర్గానికి వెళ్తుంటే నేను ఇక్కడ ఉండిపోయాను, నీతో పాటు ఆయనతో పాటు వెళ్ళలేదు నేను. బ్రతికి ఉన్నాడ జీవోత్సవంబు అనగాను. జీవోత్సవం అంటే బ్రతుకున్న శవం. బ్రతికుండి చనిపోయి ఉంటారే, బతికే ఉన్నాడు కానీ ప్రాణం లేదు. ఎందుకంటే ప్రాణం కృష్ణదేవరాయలు. కవులకి మిగతా వాళ్ళు వాళ్ళ కవిత మెచ్చుకుంటే చాలు, ఇంకేం ఒక్కర్లేదు వాళ్ళకి వేరే బహుమతులు ఏం ఒక్కర్లేదు. అందుకోసం అట్లా నా కవిత్వాన్ని
ఆనందించేవాడు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే, ఇంత ఇంత ఆప్తుడు వెళ్ళిపోతూ ఉంటే స్వర్గానికి, నేనొక్కడినే ఇక్కడ జీవోత్సవంలాగా ఈ భూమి మీద ఉండిపోయానని చెప్పి ఏడ్చేట పెద్దనమాచుడు. అందుకోసం ఈ ఆముక్తమాల్యద కాగానే నాకు అదే బాధ అనిపించింది. అయ్యో, రాయల్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోతున్నామా అని చెప్పి. ఆయన ఎక్కడికి వెళ్ళడు. మీలాంటి రసజ్ఞులైన శ్రోతలు ఉన్నంతసేపు ఆయన బతికే ఉంటాడు. మళ్ళా ఎప్పుడన్నా ఆయన కొన్ని పద్యాలు కూడా చేద్దాం. కొత్త ప్రాజెక్టు మొదలు పెడతాను. వచ్చే వారంకి నుంచి మళ్ళా పంపించడం మొదలు పెడతాను. కొన్ని పద్యాలు నాకు తోచినవి విని ఆనందిస్తూ, మళ్ళీ ఇలాగే మీరు విమర్శలు, అభినందనలు పంపిస్తారని చెప్పి. అభినందనలు తక్కువైనా పర్వాలేదు, మీరు వింటం కావాలి. అన్నిటికంటే వర్స్ట్ మీరు నేనంటే ఇది ఇష్టం లేకపోతే ఇది దీని గురించి కామెంట్ చేయకుండా ఉండటం ఈజ్ మచ్ వర్స్. అంతేగాని మీరు విమర్శిస్తే అది నాకు మన్నన కింద లెక్క. అట్లీస్ట్ విని నేను దీన్ని బాగు చేద్దాం, అభివృద్ధి చేద్దామని చెప్పి మీరు మీ కాలాన్ని వెచ్చించి నాకు పంపిస్తున్నారంటే చాలా సంతోషం. అందుకోసం వింటూ ఉండండి. మళ్ళా తొందరలోనే కలుసుకుందాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే.